అంటే మినిమం ఇట్టా ఉండాలా. అచ్చా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. శ్రీకాకుళం వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు బాగుంటే బంధం బాగుంటది, ఆడవాళ్ళు బాగుంటే కుటుంబం బాగుంటుంది, ఆడవాళ్ళు బాగుంటే దేశం బాగుంటుంది, ఆడవాళ్ళు బాగుంటే ప్రపంచం మొత్తం బాగుంటుంది. అందుకే అంటామండి ఆడవాళ్ళు. ఎన్ని ఎపిసోడ్లు చేసినా అంతే ఎంటర్టైన్మెంట్, అంతే ప్రేమ ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ మళ్ళీ రాబోద్దు అవుతుంది, మళ్ళీ మళ్ళీ వచ్చేస్తున్నాం. సో బేసికలీ ఇవాళ క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాం. క్రేజీ క్వశ్చన్ ఏంటంటే, ఎలాంటి విషయాల్లో భర్త భార్య కంట్రోల్లో ఉండాలని మీరు కోరుకుంటారు? భర్త మన అన్ని విషయాల్లోని మన కంట్రోల్లో ఉండాలి. అబ్బా, ఇంకా స్పెషల్ గా ఇలాంటి ప్రోగ్రామ్ కి రావడానికి ఎంకరేజ్ చేసి పంపించి. వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ నైస్. ఇలాంటి ప్రోగ్రామ్ కి వెళ్తాము అని అంటే కంట్రోల్ ఉండి వెళ్ళమ్మా జాగ్రత్తగా వెళ్ళు, కావాలంటే నేను దింపేసిరానా అనాలి. హాయ్ రవి. హలో అండి. ఎన్ని చీరలు తీసినా వద్దనకుండా, ఎన్ని చీరలు కొన్నా వద్దనకుండా తీసుకోమన్నప్పుడు మొత్తం బెడ్రూమ్ లో మొత్తం మీ చీరలు పెట్టి మీరు బయట ఉండండి. మంది విషయంలో, పేకాట విషయంలో మందు విషయంలో, పేకాట విషయం మీ కంట్రోల్ ఉండాలా లేకపోతే మీ ఆయన కంట్రోల్ ఉండాలా? అంటే ఇంత ఆడాలని నువ్వే చెప్తావా? ఆ మాట వింటున్నారా ఇవాళ రేపు భర్తలు? హాయ్ రవి గారు. హాయ్ అండి. అందరూ ఆడవాళ్ళు చెప్పేటట్టు షాపింగ్, మోస్ట్లీ నేనైతే గ్రోసరీ షాపింగ్ విషయంలో చెప్తాను. వై బికాస్ షాపింగ్ అని చెప్పి గ్రోసరీస్ లిస్ట్ మగవాళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళ పర్స్ ఖాళీ, మాకు కావాల్సిన ఐటమ్స్ రావు. సెకండ్ థింగ్, మాకు కార్డ్స్ ఆర్ పర్స్ మాకు ఇచ్చేసి షాపింగ్ మాకు ఇచ్చారనుకోండి, మాకు కావాల్సిన బడ్జెట్స్ లో మీకు కావాల్సిన ఐటమ్స్ మేము తెచ్చి పెడతాం. అట్లా కాదు నాకే ఇచ్చేయి షాపింగ్ నేనే చేస్తా అంటే కన్నం మీకే, ఐటమ్స్ రాక ఆకలి మీకే. ఆకలి మాకే, కన్నం మాకే. అందుకే రెండు వైపులా మీకే కన్నం. ఈ గ్రాసరీ షాపింగ్ మాత్రం వీళ్ళకి ఇచ్చేద్దాం, అది వీళ్ళ డిపార్ట్మెంట్. ఇందులోకి వెళ్ళి భర్త మాత్రం మందు విషయంలో, పేకాట విషయంలో కంట్రోల్ ఉండాలి అని అన్నారు. మేడం మీరు రండి. అరే వెల్కమ్, కంగ్రాచులేషన్. మా ఫస్ట్ రౌండ్ లో పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు అందంగా. లెట్స్ వెల్కమ్ దెమ్. మేడం మీ పేరు? సాయంకాలం అయితే వస్తుంది సంధ్యవేళ. నా పేరు సంధ్య. సంధ్యవేళ సంధ్య. ఆహా, బాగుందండి. ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ ని అండ్ సారీ ప్రీప్లేటింగ్ చేస్తాను, స్మాల్ ఆన్లైన్ బిజినెస్ చేస్తాను. ఇంకేమైనా ఉన్నాయా చేసేటివి? అన్ని చేస్తాను. మీ పేరమ్మా? నా పేరు మీ ఫేస్ లో కనిపిస్తున్న సంతోషం, సంతోషి. ఐఎమ్ బ్యూటీషియన్. బ్యూటీషియన్, వెరీ గుడ్. అందుకే ఇంత అందంగా ఉన్నారు. ఓ థ్యాంక్ యూ. మేడం మీ పేరు? నా పేరు శ్వేత. నేను రాయలేను ఎవరి తల రాత. ఎందుకండి మీ ఆయనకు రాస్తున్నారు కదా మీరే. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. ఎందుకండి? అంటే అరేంజ్డ్ మ్యారేజ్ చేశారు, తర్వాత లవ్ చేసుకున్నాం. చేసుకోవాల్సి వచ్చిందంట. మీ పేరండి? నా పేరు కోమలి. ఐఎమ్ ఎ గుడ్ హోమ్ మేకర్. యూర్ గుడ్ హోమ్ మేకర్. ఈ కాంప్లిమెంట్ నేను ఇచ్చేవారు కావచ్చు కదా, మీరే చెప్పేసుకున్నారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అది సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరికీ కూడా అదే ఉండాలి. చాలా మంచి మాట చెప్పారు. మేడం మీ పేరు? హాయ్ రవి గారు. నా పేరు సంజన. సంజన గారు. రీసెంట్ గా బీటెక్ కంప్లీట్ చేశాను అండ్ ప్రెసెంట్ డెవాప్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నాను. డెవాప్స్ ఏంటది? డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్. పెద్ద ఉద్యోగం. చేయండి అమ్మా, చేయండి, బాగా సంపాదించండి, బాగా చేయండి. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఐఎమ్ సుధారాణి. నేను ఒక యోగా ఇన్స్ట్రక్టర్ ని. ఓ వావ్, యోగా చేస్తారా? చేస్తాను. ఎన్ని ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు? నేను 12 years నుంచి చేస్తాను. బ్రిలియంట్, వెరీ నైస్. ఇక్కడ శ్రీకాకుళంలోనే
4 సెంటర్స్ ఫ్రీగా రన్ చేస్తున్నాను. వెరీ నైస్, వెరీ నైస్. యోగా మీద ఒక చిన్న పాట. పాటనా? ఆ గట్టునుంటావా రవి ఈ గట్టుకొస్తావా, ఆ గట్టునుంటావా రవి ఈ గట్టుకొస్తావా, ఆ గట్టునుంటావా రవి యోగాకి వస్తావా, యోగాకి వస్తావా. ఆ గట్టునేమో గుప్పెడు మందులున్నాయి, గుండ్రంగా బొజ్జ ఉంది, రోగాల 2 ఉంది, యోగాకి వస్తే సంతోష సౌఖ్యం ఉంది, ఆ గడపనుంటావా రవి ఈ గడపకొస్తావా. ఈ గడపకే. సో ఇప్పుడు బ్రిలియంట్ రౌండ్ స్టార్ట్ అవబోతుంది. రవి ఇప్పుడు రవి వర్మకి అదే ఓ రేంజ్ ఉంటది. ఇప్పుడు తీసుకురండి రా అది పోడు. గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ ఆఫ్టర్నూన్ మెంటాలి ఎడగల చర్యలు. ఇప్పుడు నేను ఒక సినిమా లేదా పాట లేకపోతే ఒక డైలాగ్ లేకపోతే ఒక సామెత దాన్ని డయాగ్రామ్ రూపంలో యాడ్ చేసి డయాగ్రామ్స్ దించుతా. అదేంటో కూడా చెప్తా. అది సినిమా అయితే సినిమా పేరు గెస్ట్ చేయాలి, పాట అయితే పాట గెస్ట్ చేయాలి. కానీ నేను డ్రా చేసిన తర్వాత మీకు ఆన్సర్ వచ్చేసిందంటే ఒక సౌండ్ ఇవ్వాలి. మీ టీం అండ్ మీ టీం, అది మీ బజర్. మీదేంటి? ఎవరు ఇస్తారో చూద్దాం. బజర్ ఫస్ట్ జాగ్రత్త వినండి, రాంగ్ చెప్పొద్దు. మీకు కన్ఫర్మ్ అయితేనే కోత ఇవ్వండి, ఓకేనా? పాట. ఇలాగే 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 ఎటైపు వెళ్ళాలి అంటూ మనసులాగే అలాగే 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 అంటూనే లేదు ఏది ముందులాగే ఇవాళే 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 కళ్ళల్లో కళ్ళల్ని నువ్వు పైకి లాగే సరేలే సరేలే కా అన్నానులే మేఘా. ఇది ఒక పాట. ఏం పాట? చెప్పండి, ఆన్సర్ చెప్పండి. నీటిలో చేపల, నీటిలో చాపొచ్చి. లిరిక్స్ కరెక్ట్ గలగల బారుతున్న గోదారిలా. బాబోయ్ బాబాయ్. నీటిలోనే చేపొచ్చి నేల మీద పడ్డట్టు మంచమో గిల్లా గిల్లా కొట్టేస్తుంటే డార్లింగే ఓసినా డార్లింగే. రైట్ ఆన్సర్. నీటిలోనే సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే డార్లింగే వసిన డార్లింగే డార్లింగే అది ఈ ఫీలింగే. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే డార్లింగే వదినా డార్లింగే డార్లింగే అది ఈ ఫీలింగే. జాగ్రత్తగా రెండోది మాత్రం చూడండి. ఇది ఒక సినిమా పేరు. పిన్నోయ్. పిన్నోయ్ చెప్పండి. గద్దెలకొండ గణేష్. కొండేది? గద్ద ఉంది కదా, గద్దుంది. గణేష్ ఉన్నాడు. ఓడాడు పెట్టుకున్నాడు. వాడు గణేషా? లేదు, రాంగ్. బాబోయ్ బాబోయ్. ఘటోద్గజుడు. వీడోడు గజ్జుడా? చాలా సింపుల్ అండి. ఇద్దరికి క్లూ ఇస్తున్నా, జాగ్రత్త వినండి. ఇది యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు నటించిన రైట్ ఆన్సర్. నేను యమదొంగ మూవీలో డైలాగ్ చెప్తాను. యమదొంగ సినిమాలో డైలాగ్ ఏమంటివి? మీరు పూర్తిగా చెప్పండి, ఎవరు ఆపుతారో చూద్దాం. చెప్పండి. నేటి నుండి దేవుడు అదుకుడు నరుడు అదుముడు అన్న కించభావాన్ని కూకట వేళ్లతో సైతం పెకిలించి వేచదా. మొక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కులు నేలే అష్టదిక్పాలకులు, మనుగణ్ణిచ్చే పంచభూతాలు సైతం జైహో నర్శించే విధంగా సింహాత్మచేత వర్ణ మణిమయ రత్న ఖచ్చితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవాదక్ష పరివార సమూహ మధ్యాన భూతల పరిరక్ష ధర్మనీలమైన ఈ రౌరవమున సర్వదా సతదా శాశ్వత పాప పంకిలమైన కుల మత జాతి కూపములను సమూలంగా శాశ్వతంగా ప్రక్షాళన గావించదా.
నిజంగా ఎన్టీఆర్ గారు ఆ యాక్టింగ్ లో విశ్వరూపం చూపెట్టారు. అండ్ డైలాగ్ ఎక్కడ కూడా ఒక్కసారి కూడా తడబడకుండా సింగిల్ టేక్ లో ఆ రాజసం తీసుకొచ్చారు. సూపర్. నెక్స్ట్ ఫైనల్ ఇదొక సినిమా పేరు. సినిమా పేరు. క్లూ ఇస్తున్నాను, జాగ్రత్త వినండి. ఈ సినిమాలో మొదటి పాటలో చిరంజీవి గారు, సిల్క్ స్మిత గారు అద్భుతంగా డాన్స్ చేస్తారు. ముఠామేస్త్రి రైట్ ఆన్సర్. మొత్తానికి ఫస్ట్ రౌండ్ లో మీకు 1 పాయింట్ అండ్ 2 పాయింట్స్ రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్. అండ్ అలాగే గెలిచిన వాళ్ళకి 3000 రూపీస్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, ఇంకా సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడు సెకండ్ రౌండ్ ఆడడానికి చాలా ఎంతూసియాస్టిక్ గా ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో వాళ్ళు రావాలి పార్టిసిపేట్ చేయడానికి. బాగా డాన్స్ చేసి మంచి మ్యూజిక్ వేసుకో సామి. అమ్మా మీ పేరు? మై నేమ్ ఇస్ రాజేశ్వరి, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. హాయ్ అండి. హాయ్ అండి. నా పేరు నీరజ. నీరజ గారు బాగున్నారా? బాగున్నానండి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మీరు కూడా హౌస్ వైఫ్? హాయ్ రవి గారు. హాయ్ అండి. నా పేరు హారిక, హౌస్ వైఫ్. గ్రాఫిక్ డిజైనర్ చేస్తున్నాను. వావ్. ప్రెసెంట్ బ్రేక్ తీసుకున్నాను, కిడ్స్ పుట్టాక ట్విన్స్ బేబీస్. ఓ లవ్లీ. బేబీ గర్ల్స్ బోత్ ఆర్. బేబీ అదృష్టం. కంగ్రాచులేషన్. గీతాంజలి హౌస్ వైఫ్. హాయ్ రవి గారు. హాయ్ అండి. గాయత్రి హౌస్ వైఫ్. ఓకే, మీ ఐదుగురికి ఒక ఛాన్స్ ఏంటంటే మీ తల మీద గ్లాసులు పెట్టేస్తా. ఈ గ్రౌండ్ మొత్తం వాడుకోవచ్చు. గ్లాస్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ అవతల వాళ్ళ తల మీద గ్లాస్ ని పడేయాలి. లాస్ట్ కి ఎవరి తల మీద అయితే గ్లాస్ ఉంటుందో వాళ్ళకి 7,90,333 రూపాయలు గ్లాసులు ప్రవేశపెట్టండి. టైం స్టార్ట్ చేసేయండి నౌ. ఏం తిరగద్దన్నా? ఇటు తిరగద్దంటే వీళ్ళ గ్లాసులు పడేయాలి. నువ్వు ఎడుగో బయలుదేరు అంట. వీళ్ళ గ్లాసులు పడేయమని చెప్పిన కదా, ఇట్లా మెల్లగా ఎంత. కంగ్రాచులేషన్. సూపర్ గా ఆడినందుకు గెలిచిన అమౌంట్ ఎంత అని చెప్పినా 7,90,000 రూపాయలు. దాంట్లో హైదరాబాద్ శ్రీకాకుళం వచ్చే ఖర్చులు అయినాయి కదా, మొత్తం మిగిలిన ఖర్చులు 1000 రూపాయలు మీకు. నెక్స్ట్ బ్యాచ్ రెడీగా ఉన్నారా? ఒక శిల్పం లాగా నిల్చోవాలి, స్టాచ్యూ లాగా. ఎవరైతే అద్భుతమైన శిల్పం లాగా ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. రెడీ?
మీకు కాళ్ళకి డిఫరెంట్ గేమ్, గ్లాసుల గేమ్ కాదు. అరే బెలూన్లు ప్రవేశపెట్టండి రా. సో ఇప్పుడు బెలూన్ ఆట. మీ బెలూన్ ని కాపాడుకుంటూ అవతల వాళ్ళ బెలూన్ ని పగలగొట్టాలి. ఫైనల్ గా ఎవరి కాళ్ళకైతే బెలూన్ అలానే ఉంటుందో వాళ్ళే విన్నర్. మీరు బెలూన్ పగలగొట్టాలి, మీ బెలూన్ మీరు కాపాడుకోవాలి. 1 minute టైం. Your time starts now. లాస్ట్ 30 seconds ఇస్తున్నా. విన్నర్ రాకపోతే ఎవరికి డబ్బులు రావు. లాస్ట్ 30 seconds. Your time starts now. చేద్దానా? మీరు కూడా అవుట్ రండి. మీ ఇద్దరే ఉన్నారు. 3, 2, 1 go. సూపర్ గా ఆడినందుకు మీరు గెలుచుకున్నారు 1000 రూపీస్. సో ఇప్పుడు మ్యూజిక్ పెడతా. ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో థర్డ్ రౌండ్ కి పిలిచేస్తా. మ్యూజిక్. మీ నలుగురు కలిసి ఒక టీం పేరు మ్యాడ్ గర్ల్స్. మ్యాడ్ గర్ల్స్. చూడ్డానికి అట్లనే ఉన్నారు. చిల్లీ గర్ల్. మిర్చి ఘాటుగా ఉంటది. ఓకే, సో మ్యాడ్ గర్ల్స్ వర్సెస్ సిల్లీ గర్ల్స్. చూద్దాం ఎవరు గెలుస్తారో. ప్రాపర్టీస్ ప్లీజ్. టీమ్ లో నలుగురు ఉన్నారు కాబట్టి ఒకరు బ్యాటింగ్ చేస్తారు. టీమ్ లో మిగతా ముగ్గురు బౌలింగ్ చేస్తారు. బ్యాటింగ్ చేసే వాళ్ళు కొట్టి బాల్స్ తోని ఈ ముందు ఉన్న పిరమిడ్స్ ని పడేయాలి. ఎవరితో స్టార్ట్ చేద్దాం? సిల్లీ గర్ల్స్ యు విల్ స్టార్ట్. బ్యాటింగ్ ఎవరు? ముగ్గురు బౌలింగ్ ఎవరు? రెచ్చిపోదాం బ్రదర్, పాయలేక మస్తుకుంది వెదర్. రెచ్చిపోదాం బ్రదర్, హర్ద లైఫ్ మళ్ళీ బ్యాచులర్. రెచ్చిపోదాం బ్రదర్, పాయలేక మస్తుకుంది వెదర్. రెచ్చిపోదాం బ్రదర్, హర్ద లైఫ్ మళ్ళీ బ్యాచులర్. టైమ్ అప్. ఓకే, సో మొత్తం చాలా టైం ఇచ్చాం. ఒక్క బాటిల్ కూడా పడేయలేదు మీరు. కాబట్టి మీకు 30 seconds ఇస్తా. అంటే అందరికి 2 balls ఇస్తా. ఇలా కొడతారో ఇలా ఇస్తారో మీ ఇష్టం. ఎన్ని పడతాయో చూద్దాం. ఓకేనా? అందరు 2 తీసేసుకోండి. One, two, three, four. 4 balls 30 seconds లో మీకు కూడా బ్యాటింగ్ ఇస్తున్నాం. బ్యాట్ తోని 1 minute ఆడతారు. దాని తర్వాత 30 seconds ఈ ఛాన్స్ కూడా వస్తుంది. మీ టార్గెట్ ఇస్ 5 బాటిల్స్ ని పడేస్తే మీరు గెలుస్తారు. 3, 2, 1 go. జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో, కారా బూంది లడ్డురో ఆడించే కబడ్డీరో. జ్వాలారెడ్డి 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 ఓయమ్మో జ్వాలారెడ్డి. జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో, కారా బూంది లడ్డురో
1 2 3 4 మీకు ఇంకో 30 seconds 2 balls go for it Side, 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 please. Hey, side, 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 please. Hey, love, okay, just Q and Tonna, clear up, ball. Hey, side, 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 please. Side, 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 please. Hey, janaka, 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 aata boye, aata kinta side ball. ఓకే సో ఫైనల్ గా క్రికెట్ ఆడేటప్పుడు వీళ్ళు ఒక్కటి కూడా బాటిల్ పడేయలేకపోయారు, వీళ్ళు ఈ త్రో బాల్ లో ఒక్కడు కూడా పడేయలేకపోయారు. ఇద్దరు కలిసి సమానంగా 4 వేశారు. ఇద్దరు సమానంగా వేశారు కాబట్టి ఫైనలీ ద విన్నర్ ఇస్ యాంకర్ ఆఫ్ ది షో. మీరు మొదటిగా ఆడారు కాబట్టి హెడ్స్ ఆర్ టైల్స్, హెడ్స్ అండ్ టైల్స్. Congratulations, 4,000 rupees. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం అంటే కీప్ వాచింగ్ ఆడవాళ్ళు మీకు